ఆమెకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఆమె వేసే ప్రతి అడుగు పెంచుకునేది కాకుండా తగ్గించుకునేది వేస్తా ఉంది. కాంగ్రెస్ లో వేసిన ప్రతి అడుగు, ముఖ్యంగా తెలంగాణలో ఆమె పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క అడుగైనా ఆమెని ముందు నడుపుతా ఉందా? ప్రతి అడుగు వెనక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏమో కాంగ్రెస్ ని ఇష్టపడి తిట్టా, రేవంత్ రెడ్డి గారిని తిట్టా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏం చేసిందో చెప్పేసి విపరీతంగా మాట్లాడేసింది. ఆ తర్వాత పాదయాత్ర, ఆ తర్వాత కాంగ్రెస్ డీకే శివకుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేయడం, ఆ తర్వాత అన్కండిషనల్ నేషనల్ లీడర్స్ తో కలిసేయడం, మళ్ళీ చేరిపోతామని చెప్పడం, మళ్ళీ పోటీ చేస్తాం, ప్రతి అడుగు వడివడిగా వేసేయడం, ప్రతి అడుగు వెనక్కి నట్టేస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో ఆమె చేసిన ప్రతి ప్రయోగం ఆమె వ్యూహాత్మక లోపాల కారణంగా బలహీనపడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా 24 వరకు వెయిట్ ఆమె నా దృష్టిలో కాంగ్రెస్ లో చేరడమే మంచిది. కానీ ఈ ఇతరత్ర ప్రయోగాలు చేయకుండా నేరుగా మొదట్లోనే తెలంగాణలో కాంగ్రెస్ లో చేరిపోయింటే ఇంకొక ప్రకటన ఉండేది. ఆమె రకరకాల ప్రయోగాలు చేసి తప్పు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 24 ఎన్నికల తర్వాత ఎవరు వాడతారు, ఎవరు గెలుస్తారు, ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాన్ని చూసిన తర్వాత ఆమె స్టెప్స్ తీసుకుంటే, స్టెప్స్ కాంగ్రెస్ లో ఈ రోజు చేరడం మంచిదే, కానీ యాక్టివ్ రోల్ ఆంధ్రప్రదేశ్ లో పోషిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఓట్లు పెరుగుతాయని చర్చ వస్తుంది. అది ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా శర్మిలా గారిని అభిమానిస్తారు. ఎప్పటి వరకు? ఆమె పోయి ఇంకొక ప్రత్యర్థికి సహాయం చేయనంత వరకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్లు రావడం అంటే తెలుగుదేశానికి ఉపయోగపడమే కదా. తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే పని చేశాయని వైసీపీ అభిమానులు కానీ యాంటీ చంద్రబాబు గారి గ్రూప్ హర్షిస్తుందా? అలాంటి ప్రయత్నం శర్మిలా గారు చేస్తే మరింత బలహీనడం తప్ప ఇంకోటి కాదు. కానీ తెలంగాణలో చేసిన తప్పుల నుంచి ఆమె గుణపాఠాలు నేర్చుకొని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఆమె ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ కొన్ని పిల్లర్స్ చూస్తా ఉంటే నిజమా అనిపించేట్టుగా ఉంది. కాబట్టి ఆమె ఏ రోల్ తీసుకున్నా 24 తర్వాత ఎవరో ఒకరు వాడతారు, ఎవరో ఒకరు గెలుస్తారు, ఢిల్లీలో ఒకరెవరు వస్తారు. ఆ సందర్భంగా రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కానీ ఆమె అడుగులు వేస్తే ఆమెకి మంచిది, ఏదైనా సొసైటీకి ఆమె చేయగలదు. కానీ ఇక్కడ కూడా పటపట అడుగులు చేసి తెలంగాణలో ప్రయోగాలు చేసేస్తే శర్మిలా గారు ఒక బలమైన పాపులర్ పర్సన్, ఒక ఉమెన్ లీడర్ ఎందుకు కొరగాని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆమె ఏమి నిర్ణయం తీసుకుంటూ తెలియదు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ అని దీన్ని మాట్లాడుతున్నారు. ఏది? మన లోకేష్ గారి గిఫ్ట్ పంపించడం. ప్రశాంత్ కిషోర్ అప్పుడే స్టార్ట్ చేసేసినాడు రాజకీయాల్ని, ఎట్టడి పెడేస్తాడని. నా పాయింట్ ఏంటంటే 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పాడు, జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఆయన కూడా ఆయనతో చేరిపోతాడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఆయన ఈయనకి చెప్పినాడు. ఇవన్నీ రాజకీయాల్లో మామూలే. అట్ట చెప్పింది ఆ శర్మిలా గారు. లేదా ఇంతకుముందు శర్మిలా గారు కూడా ఇంతకుముందు డీకే శివకుమార్ గారికి శుభాకాంక్షలు చెప్పింది. శర్మిలా గారిని అట్లా చూడలేం, నేను అన్న మాట కూడా చూడలేం. ఎందుకంటే శర్మిలా గారు ఏదైనా అడుగులేస్తారేమో అనుమానం ఉంది. ఎందుకంటే శర్మిలా గారు డీకే సోమ గారికి శుభాకాంక్షలు చెప్పింది. అంతకుముందు ఎప్పుడైనా చెప్పిందా? నాకు తెలిసి ఎప్పుడు చెప్పినట్టు నాకైతే గుర్తులే. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నా ఇప్పుడు చూడలేను నేను, మీరు చెప్పాలి. ఎప్పుడు చెప్పినట్టు కనపల్లా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఎన్నికల వాళ్ళు అట్టే ఢిల్లీ పోయినారు. అట్లా లోకేష్ గారికి ఆమె తెలుగుదేశంలో చేరతారని నేను అనుకోను. తెలుగుదేశం చేస్తే ఆడికి అయిపోయినట్టే చాప్టర్. తెలుగుదేశం చేరుతుందని నేను అనుకోను. కాకపోతే ఉపయోగపడే పనులు చేసే ఇరిటేషన్ యాక్టివిటీ చేస్తే ఆమె ఆంధ్రప్రదేశ్ లో డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీని కాదని ఆమె ముందుకు, జగన్ గారు విఫలమైపోతే ఆమె సక్సెస్ కావచ్చు. జగన్ గారి వైఫల్యాలు సఫలం లేకుండా ముందుకెళ్తే మాత్రం ఆమెకే నష్టం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? గారు వాయిస్ ఓకేనా? పర్లేదు, చెప్పండి. సాయి గారు, మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత హనుమంతరెడ్డి గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి మా తరపున తెలుగుదేశం తరపున నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శర్మిలా గారి యొక్క ఎంట్రీ, ఈ చర్చలో వివిధ కోణాలు పరిశీలించుకుంటే గిఫ్ట్ ఇచ్చుకోవటం, శుభాకాంక్షలు చెప్పుకోవటం గతంలో జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు రాజకీయ నాయకుల మీద